Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. SIR ఈ పేరు వింటేనే కొన్ని రాష్ట్రాల్లో వణుకు మొదలవుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపొందించింది. ఈ విధానం అమల్లో భారత్ బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. అర్ధరాత్రి పూట పెద్ద ఎత్తున గస్తీ కాయాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు SIR ఏంటి, బంగ్లాదేశ్ బార్డర్కి దీనికి సంబంధం ఏంటి, కొన్ని రాష్ట్రాలు ఉలికి పడడానికి కారణం ఏంటి, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఏంటి SIR అంటే? ఇప్పుడు ఎలక్షన్స్ ముందర పెట్టేటువంటి ఒక రివిజన్ లాగా ఓటర్ జాబితాల సవరణలో లేదా అందులో ఉన్నటువంటి లోపాల సవరణలో అనుకుంటారు, కానీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. ఏంటి SIR కథ ఏంటి, ఎందుకు మొదలుపెట్టారు? పైగా బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటి చోట కూడా ఉలికిపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? సార్ కేశవ్ గారు, SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ముమ్మర సవరణ తెలుగులో. దేన్ని సవరిస్తారు? ఓటర్ జాబితాని సవరిస్తారు. ఓటర్ జాబితా సవరించే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు, కేవలం భారత ఎన్నికల సంఘానికే ఇచ్చింది. సో ఇప్పుడు చేస్తున్నటువంటి ముమ్మర సవరణ ఎవరు చేస్తున్నారు? భారత ఎన్నికల సంఘం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? చేయవలసిన అవసరం ఏంటి? ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా మన రాజ్యాంగం రాసుకున్నాం. అంతేగాని ఈ దేశంలో నియంత్రణ ఉండడు, ఈ దేశంలో రాచరిక పరిపాలన లేదు. ఓటర్లు ఒక వయసు 18 ఏళ్ళు దాటి, గతంలో 21 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు దాటితే ఓటర్ గా నమోదవుతారు. నమోదైన ఓట్లు వేస్తారు. వాళ్ళు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఒకసారి ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఉండొచ్చు, ఒకసారి ఇంకో పార్టీ ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం, ప్రజల ఇష్టం. అయితే ఓటర్ భారతీయుడు కాదా, అవునా కాదా అని ధృవీకరించుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగం ఎన్నికల అధికారికి ఇచ్చారు, ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. సో భారత ఎన్నికల సంఘం ఆ యొక్క పౌరుడు భారతదేశ పౌరుడయ్యుండి 18 ఏళ్లు దాటితే తప్పనిసరిగా ఓటర్ గా ఎన్రోల్ చేయించాలి. అట్ ది సేమ్ టైం భారతదేశ పౌరుడు కానివాడు ఒక్కడు కూడా ఆ జాబితాలో ఉండటానికి వీల్లేదు. అది ఎవరు నిర్ధారించేది? ఎవరు మొత్తం వెరిఫై చేసి? కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిస్తుంది. అందుకని దానికి తగ్గటువంటి నియమావళి ఉంది. ఆ నియమావళి స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఇప్పుడు చేస్తున్నాం అంటే కాదండి. ఇప్పుడు దాకా అనేక సార్లు చేస్తాం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కానీ గతంలో ఎప్పుడు లేనంత అలజడి వాతావరణం ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదే ఇంకొకటి ఏంటంటే, బెంగాల్లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏమి ఎలక్షన్స్ లేవు, మళ్ళీ 27 ఆ సమయంలో ఉన్నాయి. అంటే ఇంకా ఒక ఏడాదిన్నర సమయం అయితే ఉంది. కానీ బెంగాల్లోనే ఎక్కువ రాజుకుంటుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఏం జరుగుతుంది బెంగాల్లో? సమస్య ఏంటంటే, బెంగాల్లో కానీ అస్సాంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సమస్య మనకి 50-60 ఏళ్లుగా సమస్య చూస్తున్నామండి. ఇది బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత, అక్కడ ఉన్న గొడవల తర్వాత, రాజీవ్ గాంధీ టైంలో కూడా అస్సాంలోకి బంగ్లాదేశీలు మొత్తం వచ్చేసి డెమోగ్రఫీ మార్చేస్తే అస్సాం గణ పరిషత్, అయితే అస్సాం స్టూడెంట్స్ వింగ్, రాడికల్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? బంగ్లాదేశీయులందరూ మా దాంట్లోకి వచ్చి మా డెమోగ్రఫీని మార్చేస్తారు, మా కల్చర్ మార్చేస్తారని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే అప్పుడు రాజీవ్ గాంధీ గారు సంతకం పెట్టారు, NRC తీసుకొస్తాను, వీరైతే బంగ్లాదేశ్ బయటకు పంపిస్తాను. కానీ తర్వాత త్రిపుర కావచ్చు, వెస్ట్ బెంగాల్ లో జ్యోతి బసు ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే అండి, దశాబ్దాలుగా బంగ్లాదేశీయుల నుంచి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇటు కూర్చోబెట్టి ఓటర్లుగా మార్చుకొని, వాళ్ళు పర్మనెంట్ ఓటర్గా మార్చుకొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారంలో ఉండిపోయారు. అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు పార్లమెంట్ లో కూడా ఏడ్చి గొడవ, లిటరల్ గా కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తం బంగ్లాదేశీలందరూ తీసుకొచ్చి ఓటర్లుగా మార్చేసి ఈ రకంగా ప్రజాస్వామ్యం కూలీ చేస్తారని చెప్పి ఆ రోజు గగ్గోలు చేశారు మమతా బెనర్జీ గారు. కానీ ఈ రోజు ఆవిడ అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల్లో ఆవిడ చేస్తున్న అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. మమతా బెనర్జీ ఏం చేస్తారంటే, ఆ యొక్క బంగ్లాదేశ్ కి భారతదేశ సరిహద్దుకి సుమారుగా 4000 కిలోమీటర్లు అండి. ఆ కిలోమీటర్లో బంగ్లాదేశ్ బోర్డర్ లో జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలు మొత్తం ఎలా ఉంటాయంటే అండి, మనకి డెల్టా ప్రాంతంలో మొత్తం పాయలుగా విడిపోతుంది, గోదావరి కృష్ణ. ఆ రకంగా బంగ్లాదేశ్ లో కూడా సుందర్బాన్ ఉంటుంది, పాయలుగా విడిపోరు, సముద్రానికి లింక్. ఆ పాయలను తీసుకొచ్చేయటం, ఆ యొక్క బోర్డర్ జిల్లాలో పెట్టేయడం ప్యాకేజీ నడుస్తుంది. అక్కడ 20-25 ఇస్తే చాలు. కానీ ఇప్పుడు ఒక డౌట్ రవికిరణ్ గారు, ఇందులో ఓటర్ల జాబితా సవరణ లేదా ఓటర్ల ధృవీకరణ నడుస్తుందా, పౌరసత్వ ధృవీకరణ నడుస్తుందా? బంగ్లాదేశ్ భారత పౌరసత్వం, బంగ్లాదేశ్ పౌరసత్వం అనే చర్చ ఎందుకు వస్తుంది? ఓటరా కాదా అని తెలిస్తే సరిపోద్ది కదా. ఇంత భయపడి అర్ధరాత్రి పూట బంగ్లాదేశ్ బార్డర్ని బెంగాల్ గవర్నర్ సందర్శించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇప్పుడు సమస్య వస్తుందంటే అండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పౌరుడు అవునా కాదా అని చెక్ చేయదు. ఓటర్ ఇతర భారతీయ ఓటర్ ఓటింగ్ పవర్ ఇవ్వాలా వద్దా అని మాత్రం డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకుంటాలో 12 రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు.
2002 ఎస్ఐఆర్ ముందు ఎస్ఐఆర్ అయింది కాబట్టి 2002 ముందు ఆ ఎస్ఐఆర్ డేటా లో గనక వీళ్ళ పేరు కానీ వీళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ ఉంటే ఓకే, లేకపోతే 12 రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలి. అది ఏంటి, తన డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్, లేకపోతే వాళ్ళ తండ్రి పెన్షన్, లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్, 12 రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఈ 12 రకాల డాక్యుమెంట్లు ఏ ఒక్క డాక్యుమెంట్లు ఇవ్వలేదు. ఎందుకంటే అక్రమ వసూదారుల దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, ప్యాన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఈ డేటా ఎక్కడ తీసుకొస్తారు? 2002 ముందు వాళ్ళ నాన్న ఓటర్ ఉన్నది కాదా, ఎలా ఉంటుంది? ఇటీవల 20 సంవత్సరాలు వచ్చిన వారి దగ్గర ఉండవు కదా. ఉన్నప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళు ఓటు కాదు. ఓటు రాకపోతే ఏమవుతుందంటే ఇటీవల పార్లమెంట్ లో చట్టం చేశారు, ఏది ఇమిగ్రేషన్ ఫారెన్ యాక్ట్ 2025. నువ్వు అక్రమ వసూదారులు తేలితే 5 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష. ఈ రకంగా ఆ చట్టంలో కూడా ఉంది. సో ఇప్పుడు ఈ 12 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే INFA కింద, అంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ కింద శిక్ష వేయడానికి కూడా అవకాశం ఉంటుందా? దీనికి లింక్ కాదు, ఆటోమేటిక్ గా దానికి లీడ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ గా వీళ్ళు తీసుకొచ్చేది చేయరు. ఆబ్వియస్ గా ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డర్ జిల్లాలో గ్రామం ఉంది కేశవపురం. ఆ కేశవపురం 2 లక్షల మంది జనాలు ఉన్నారు. ఓట్లు ఉన్నారు, మిగతా జనాలందరూ ఎవరు మరి? ఇప్పుడు తెలిసిపోతుంది కదా, దూద్ పానీ కంపెనీ వీళ్ళందరూ ఎవరు? నెక్స్ట్ అది స్టార్ట్, మీరు అందరూ ఎవరైనా అడుగుతారు. దాంతో ఏంటి, ఎంత బాబు ఇప్పుడు ఏదో వీళ్ళేదో ప్యాకేజ్ ఇచ్చే టీఎంసీ వాళ్ళు, ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఫ్రీ రేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇల్లు ఏదో వచ్చావు, ఇప్పుడేమో జైలు శిక్ష అంటారు, 10 లక్షల జరిమానా అన్నారు. ఇవన్నీ మాకెందుకని చెప్పి ఏ దారిలో వచ్చారో ఆ దారిలో వెళ్ళిపోతున్నారు. ఆ దారిలో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రోజు ఆ బోర్డర్స్ లో మొత్తం వేలాది మంది క్యూ పెట్టున్నారు. వాళ్ళు ఓటుకి చెప్తున్నారు, మా దగ్గర ఆధార్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, ప్యాన్ ఉంది, అన్ని ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మేము బంగ్లాదేశ్ పౌరులు, మమ్మల్ని ప్యాకేజీ తీసుకొచ్చారు, అందుకని మేము వెళ్ళిపోతున్నాం చెప్తున్నారు. ఇదంతా ప్యాకేజీ పౌరసత్వం. భారతదేశ రక్షణకి ఒక పెద్ద సమస్య. ఇటువంటి కోట్లాది మంది వచ్చేసారు. అక్కడే కాదు, కాకినాడలో కూడా ఉంటారు. మన విజయవాడలో పట్టుకున్నారు 5 నెలల క్రితం. ఓకే, కిందటి వారమే మావోయిస్టులు పట్టుకున్నారు. 5 నెలల క్రితం బంగ్లాదేశీ పట్టుకున్నారు ఆటోనగర్ లో, గుంటూరులో పట్టుకుంటున్నారు. అలాగే రాయలసీమలో డెమోగ్రఫీ మారిపోయింది, ముస్లింల యొక్క పర్సంటేజ్ పెరిగిపోయింది రాయలసీమలో. గుంటూరు లాంటి ప్రాంతాల్లో మొదటి నుంచి ఉన్న ఇప్పుడు పెరిగిపోయింది. ఎక్కడ నుంచి వచ్చేసారు ఆలోచించడం? ఎందుకంటే ఈ రోజు అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవ్వాలి ఈ యొక్క ప్రక్రియ. అలాగే ఈ చట్టం ద్వారా ఫారెన్ ఇమిగ్రేషన్ యాక్ట్ లో కూడా ప్రతి జిల్లాలో డిటెన్షన్ సెంటర్ పెట్టాలని కూడా ఉంది. మన రాష్ట్రం కూడా అప్రమత్తం. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో కూడా బంగ్లాదేశీయులు అని ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పనిచేస్తున్న వాళ్ళు బంగ్లాదేశీయులు ఎంతమంది, బెంగాలీ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళ నుంచి పనిచేస్తారు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది వెస్ట్ బెంగాల్, కాకపోతే వాళ్ళు నిజంగా వెస్ట్ బెంగాల్ వల్ల బంగ్లాదేశీ వాళ్ళ అన్నది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క అక్రమ వసూదారుల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి, హత్యలు పెరిగిపోతున్నాయి, లేకపోతే డ్రగ్స్ పెరిగిపోతుంది. పైపెచ్చు వాళ్ళు 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు పనులు చేస్తారు. మరి మిగతా వాళ్ళకి మన భారతీయులకు పనిపోతున్నాయి. సమస్య, భద్రత సమస్య, ఉద్యోగ సమస్య, ఉపాధి సమస్య అన్ని వస్తున్నాయి. అందుకని ఈ రోజు ఈ SIR ప్రక్రియ ద్వారా వాళ్ళు భయపడుతున్నారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ కంపల్సరిగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సినటువంటి ఆదేశాలు ఉన్నాయా, లేదా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇంకా ఏడాదిన్నరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బెంగాల్లో ఫోకస్ పెట్టారా? ఇప్పుడు గతంలో మనం చూసే బీహార్ చేశారు లేటెస్ట్ గా. అయితే మొత్తం జనాభా 50,90,47,423 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి. ఇప్పటికీ ఎన్యూమరేట్ ఫార్మ్స్ 99% వరకు ఫార్మ్స్ ఇచ్చేసారు, వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేసారు. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ కూడా 40% వచ్చేసింది ఈ యొక్క డేటాలో చూస్తే. అలాగే ఇప్పుడు నేను డిబేట్ కి వచ్చే ముందు కూడా ఆన్లైన్ లో చూశాను, ఎవరైనా చూడండి. నిన్న 3 గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో కూడా రిటర్న్ వచ్చేసిన 55% ఉంది. చక్కగా వర్క్ జరిగిపోతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. దీనిలో మేజర్ సమస్య ఏంటంటే, ఇంకో మేజర్ అయినటువంటి రెవల్యూషన్ మీ ఛానల్ ద్వారా మన రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. మొన్న నవంబర్ 22వ తారీఖు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. వెస్ట్ బెంగాల్ లో డెమోగ్రఫీ ఏ రకంగా మారిపోయింది అని. దాని ఆర్టికల్ సారాంశం ఏంటంటే, 2002లో SIR చేసినప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టు, ఇప్పుడు ఓటర్ లిస్టులు, ఇది 2025లో SIR స్టార్ట్ కాకముందు లిస్ట్ చూసుకుంటే మొత్తం 66% ఓటర్లు పెరిగారండి, 66% పెరిగారు. దీనిలో ప్రత్యేకంగా బోర్డర్ జిల్లాల్లో, ఇది వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య బోర్డర్ జిల్లాల్లో అబ్నార్మల్ గా పెరిగిపోయినాయి. ఉదాహరణకి ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో 105%, మాల్దా 95%, ముర్షిదాబాద్ 88%, సౌత్ 24 పరగన 83%, జల్పురియాద్ 82%. అలాగే ఇలాగ 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ బీర్భూమ్ 75%,
కానీ ఏదైతే కోల్కతా మహానగరం ఉందో, కోల్కతా మహానగరంలో 20 సంవత్సరాలు పెరిగింది కేవలం 4% మాత్రమే, 4% మాత్రమే పెరిగింది కోల్కతా మహానగరంలో. కానీ బోర్డు జిల్లాలో మాత్రం 105% పెరిగింది. దీన్ని బట్టి చూడండి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో, ఎంత మంది అక్రమ వలసదారులు వచ్చారు, ఎంతమంది మన పౌరులు కాలువలకు వచ్చేసారో. దీని వెనకాల మమతా బెనర్జీ గారు ఉన్నారు. మమతా బెనర్జీ గారు టీఎంసీ గుండాలు వాళ్ళు వీళ్ళు ఓటు బ్యాంక్ గా మార్చుకొని ప్యాకేజీ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఫ్రీ రేషన్, ఫ్రీ హౌస్, అలాగే అన్ని కార్డులన్నీ ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని చేస్తున్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేయటం. అందుకనే ఈ ఎస్ఐఆర్ ఇక్కడతో ఆగదండి. గతంలో నేను చెప్పాను ఇందాక, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2002లో జరిగింది, మన ఉమ్మడి రాష్ట్రంలో 2002లో జరిగింది. మళ్ళీ 12 రాష్ట్రాల తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఎన్నికల ముందు ప్రక్రియ జరగాలని చెప్పి భారత రాజ్యాంగంలో రాస్తుంది. ప్రతి ఎన్నికల ముందు, ఎందుకంటే ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు గివ్ ఏ క్లీన్ ఓటర్ లిస్ట్. కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు బీజేపీ ఉద్దేశపూరితంగానే ఆల్రెడీ కొన్ని ఎలిగేషన్స్ చేశారు మహారాష్ట్రలో. మొన్న బీహార్ ఎలక్షన్స్లో కూడా ఓటర్ లిస్ట్ని మాయాజాలం చేయడం వల్లే బీజేపీ గెలుస్తుందని. సో దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం కోసం ఎస్ఐఆర్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఏం చెప్తారు దానికి సమాధానం? ఎస్ఐఆర్ చేసేది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఎన్నికల సంఘాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారని కదా ఆరోపణ చేస్తుంది ఇప్పుడు. అంటే మీరు 60 ఏళ్ల పరిపాలనలో కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పెట్టుకుని 60 ఏళ్లు మీరు ఉన్నారా సీట్ లో? కానీ మీరు ఒప్పుకుంటారా? 60 ఏళ్లు మీరు కేంద్ర ఎన్నికల కంట్రోల్లో పెట్టుకుని 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఒక రాజ్యం పరిపాలించి ఏకచక్రాధిపత్యం వంశపారంగా పాలించారు మీరు. అలాగే పాలించారా మరి? అప్పుడు చేస్తే ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా చేసి ఇప్పుడు చేస్తే కాదా? ఈ రోజు బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎస్ఐఆర్ తర్వాత 65,000 ఓట్లు పోయినాయి కదా, 65 లక్షల ఓట్లు పోయినాయి కదా. పోనీ దీనిలో ఒక 65 మందినైనా సరే కాంగ్రెస్ పార్టీ మీడియా ముందు తీసుకొచ్చి ఇదిగో ఈ 65 మంది దేశ పౌరులు ఓట్లు లేకుండా పోయింది అని ఎప్పుడు చెప్పగలిగారా? కనీసం ఒక అఫీషియల్ గా ఒక రిపోర్ట్ అన్నా ఎన్నికల సంఘానికి ఇదిగో ఫలానా ప్రెసిడెంట్ దగ్గర నేను ఓటర్ లేకుండా చేశానని చెప్పి ఒక అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వగలిగారా? ఏమి ఇవ్వలేదే. మీకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు కదా, మీకు ఉన్నారు, ఆర్జేడీకి ఉన్నారు, అందరికీ ఉన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే వాళ్ళందరూ లేరు కాబట్టి, చనిపోయిన ఓటర్లు మైకట్ అయిపోయిన ఓటర్లు వీలుగా ఓటర్లు కాబట్టి వంకలేనిమ్మ డొంకట్టు ఆడాలంటూ మీరు అక్కడ ఓడిపోయి మీ యొక్క అసమర్థత కారణంగా, అనైక్యత కారణంగా, మీ యొక్క మేనిఫెస్టో కారణంగా మీరు ఓడిపోయి ఈ రోజు మీ యొక్క నాయకత్వాన్ని మీ పార్టీ నేతలే ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? అయినా సరే సుప్రీంకోర్టు మాట వినరా మీరు? అన్ని రకాల కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు అందరూ కలిసి. తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ మీరు అందరూ వెళ్ళారు సుప్రీంకోర్టుకి. అన్ని రకాల వాదనలు వినిపించారు కదా, అన్ని ట్రాన్స్పరెంట్ గా పెట్టింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు గౌరవించరా? అంటే ఏంటి? మీ యొక్క చేతగానితనం, ఈరోజు నాయకత్వం లేని రాజకీయాలు మీకు ఇంట్రెస్ట్ కేవలం జన్జీని రెచ్చగొట్టి బంగ్లాదేశ్ లో, నేపాల్ లో, పాకిస్తాన్ లో చేసిన విధంగా ఈ దేశంలో రిజ్యూమ్ చేంజ్ చేయాలని చెప్పి జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ తో బ్యాక్ తో మీరు కుమ్మక్కయ్యి చేసే ఆలోచనలో ఉన్నారు తప్పితే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ముందుకెళ్లి ప్రజల మద్దతు కోరుకొని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము, మాకంత సామర్థ్యం లేదు అని ఒప్పుకొని ఈ రకమైన హల్లాకుల్లా చేస్తున్నారు తప్పితే దీనిలో ఎటువంటి వాస్తవం లేదు. ఇప్పటికన్నా సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆరోపణ ఏంటి? ఒక డోర్ నెంబర్ కి 100 పేర్లు ఉంటున్నాయి. ఎలా ఉంటాయి? ఇది కదా ఓట్ చోరీ అన్నారు కదా కేశవ్ గారు. మరి అవన్నీ తెచ్చాకే కదా ఈ ఎస్ఐఆర్. అన్ని ఇప్పుడు ఒక వ్యక్తికి 4-5 ఓట్లు మొన్న చూసాం. ఏది ప్రశాంత్ కిషోర్ కి వెస్ట్ బెంగాల్ 2 ఓట్లు ఉన్నాయి, బీహార్ లో 1 ఓటు ఉంది, 3 ఓట్లు ఉన్నాయి. ఇదే ఓట్ చోరీ అంటే మరి ఈ ఓట్ చోరీ తీయాలంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేయాలి కదా. మరి చేస్తున్నప్పుడు దాన్ని తప్పడితే ఎలాగా? అందుకనే వాళ్ళు చేస్తుంది అసంబద్ధంగా ఉంది. ఇప్పుడు ఫేక్ ఓటర్స్ లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ పట్టుబడ్డారు అనుకోండి. చాలా మంది దాదాపు 1200 మంది వెళ్ళిపోయారు అంటున్నారు. రోజుకి 150 నుంచి 200 మంది బంగ్లాదేశ్ బార్డర్ దాటి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ పట్టుబడితే వెళ్లకుండా అక్కడి నుంచి అటు వెళ్లకుండా ఒరిస్సా వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారు, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? మన చట్టం ఏదో చేశామో ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025 ఈ చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలు ఆయా జిల్లాల్లో డిటెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి దీని విషయం మీద అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే బంగ్లాదేశీ కావచ్చు, నేపాలీ కావచ్చు, రోహింగ్యా కావచ్చు, పాకిస్తానీ కావచ్చు, లేకపోతే ఇక్కడికి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి బంధువులు అని చెప్పి వచ్చేసి ఉండిపోతుంటారు, ఎక్కడో పాత బస్తీలు దాక్కుంటుంటారు. ఇటువంటి వాళ్ళందరినీ
పట్టుకుని డిటెన్షన్ లో పెట్టి బయటకు ఆల్ దేశం డిపోర్ట్ చేశారు. ఆ రకమైన చట్టం ఉంది. అందుకని ఈ రోజు ఉత్తరప్రదేశ్ కానీ చాలా రాష్ట్రాలు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అది రెడీ చేస్తారు డిటెన్షన్ సెంటర్ అన్ని జిల్లాల్లో. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా రెడీ అవ్వాలి. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మన ఇంట్లో ఎవరినన్నా ముక్కు మొహం తెలియని మనకు పరిచయం ఉన్నోడిని రాత్రికి ఆశ్రయం ఎలా ఇస్తాం చెప్పండి? ఏ మాత్రం తెలియదు. ఎవడో దానిపోయి దాని ఇంట్లో పడుకోబెట్టుకోం కదా. పడుకోబెట్టుకుంటే ఏముంది? తాచుపాము ఇంట్లో పెట్టుకున్నట్టే. అందుకని తాచుపాములు పట్టుకొని బొట్లో పెట్టేసేయాలి. అందుకని ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇదే చేస్తారు. ఎలాగైతే జార్ఖండ్ లో మావోయిస్టులకి దెబ్బ తగ్గుతుందని చెప్పి ఇక్కడ మా మారేడుమిల్లికి వచ్చి కాకినాడలోను విజయవాడలో దాక్కున్నారో అలా అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వస్తారు. అందుకని వీళ్ళందరినీ క్యాచ్ చేయాలి. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఎస్ఐఆర్ని అమలు చేయడం ద్వారా బెంగాల్లో ముఖ్యంగా ఒక 12 రాష్ట్రాలకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సర్క్యులర్ మేరకు ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. అక్రమ వలసదారులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా పట్టి బయటికి పంపించాల్సిందే అని తేల్చి చెప్తున్నారు రవికిరణ్ గారు. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి త్వరలో ఈ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.